మరి దినముల ఉపవాస ప్రార్థనలో ఇందులో మరి ఉదయ్ గారి విషయంలో మరి రవి గారి కుటుంబ పక్షాన 7 వారాల ప్రార్థన పెట్టుకుంటున్న సందర్భంలో ఈరోజు ఆఖరి మరి వారము బిడ్డలు వారి యొక్క కుమార్తె కోసమై మరి ప్రభు చిత్తములు ఎలాగా మరి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మరి 7 వారముల యొక్క ప్రార్థనలో చివరి రోజున ప్రభు సిద్ధపరిచి ఉన్నారు. ఈ సందర్భాన్ని బట్టి అలాగే మరి ఈ సిలువ ధ్యానములలో మరి 33వ రోజున ప్రభు మనకిచ్చినట్టు సమయాన్ని బట్టి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అలాగే ఈ యొక్క చివరి రోజు మరి ప్రారంభం రోజు 2వ రోజు అట్టుకుంటా మరి రవి గారు వచ్చారు. మరలా మరి చివరి 7వ రోజు 7వ వారంలో కూడా అటెండ్ అయ్యారు. అందుని బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి కొద్ది సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. మరి గుడిలో మరి మీటింగ్స్ జరుగుతున్న సందర్భంలో మరి అక్కడ ప్రేయర్ని ఎర్లీ మార్నింగ్ మరి 5 to 6 ప్రేయర్ ఎర్లీ మార్నింగ్ పెట్టి అక్కడ క్లోజ్ చేసాం, ఇబ్బంది లేకుండా. అక్కడ మళ్ళా మరి ప్రేయర్ పెట్టామనే దానిలో కాకుండా అక్కడ మట్ట ఆదమయ్య గారు 3 రోజులు ప్రేయర్ పెట్టుకుంటే మరి ఈరోజు తెల్లవారుజాము ప్రేయర్ జరిగింది సంఘంగా మరి ఎర్లీ మార్నింగ్. ఈరోజు కూడా మరి ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ కూడా జరిగింది. సో మరి ఇక్కడ మిమ్మల్ని మీ దగ్గర నుంచి వెళ్ళడానికి అంత తొందర ఏమి అట్టని మరి మన టయాన్ని మరి మించి వెళ్ళడానికి లేదు. మన టైం ప్రకారంగానే వెళ్దాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి సమయంలోనే దేవుని మీద ఆధారపడిన కుటుంబమైనా దేవునిని ఆశ్రయించిన వ్యక్తి అయినా ఎక్కడైనా లాస్ అయినది ఎక్కడ కూడా లేదండి. దేవుడే భరించాడు, దేవుడే ఆశీర్వదించాడు, దేవుడే నడిపించాడు, దేవుడే సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది జీవితాలలో, నా జీవితంలో, మన జీవితంలో ఆయన ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన మరి చదువుకున్నటువంటి దానిలో ఒక అంశాన్ని ధ్యానం చేశాం. అంశము యెరూషలేము కుమార్తెలలో మరి 5 యొక్క ఆత్మీయ సత్యాలను మనము సురేష్ బాబు చెప్పాడా? రైట్, మంచిది, వెరీ గుడ్. అంటే చక్కగానే ప్రిపరేషను ఉన్నారు కనుక విలియం గారిని సురేష్ బాబుని ఒకటి అడుగుతున్నా, ఆఖరి మాట చెప్పండి. 5లో ఆఖరిది మీ ఇద్దరు డిస్కషన్ చేసుకొని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిది ఏంటి? కృపాకాలం ఇంకా ఉన్నది. ఆఖరిది అది. ఇంకా నీకోసం నా కోసం ఒక సమయాన్ని ఇస్తున్నాడు ఇప్పుడైనను అనే మాట. కాబట్టి అలాగున్న యెరూషలేము కుమార్తెలుగా సంఘానికి, సంఘబిడ్డలకు నీకు నాకు ఇస్తున్నాడు. ఈరోజు ఒక అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము నుండి 46వ వచనం వరకు మన ఈ రోజున మన యొక్క మూల వాక్యము, ఆ యొక్క పాఠము వాక్యము. అయితే మొదటి 2 వచనాలు ఇప్పుడు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము నుండి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను ఎంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగములో ఈ వాక్యం అంతటిలో 36 నుండి 46 వరకు మనం చదువుకున్న ఆ వాక్యమునకు అంశం ఏమిటయ్యా అంటే, గెత్సెమనే అనబడిన తోటలో యేసయ్య ప్రార్థన. గెత్సెమనే అనబడిన తోటలో యేసయ్య ప్రార్థన. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయడానికి యేసయ్య ఎప్పుడు కూడా ఆ తోటలో గెత్సెమనే వనములోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. యేసయ్య ఈ చివరి సమయంలో కూడా ఇక ఈ యొక్క చివరి సమయం అయ్యా అంటే ఇక ముందు సిలువ మరణం ఉంది.
యేసయ్య ముందు ఇదిగో శ్రమలు ఉన్నాయి, యేసయ్య ముందు కొరడా దెబ్బలు ఉన్నాయి, ఇదిగో ఆయన ముందు ఇదిగో ఎన్నో రకాల నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. ఇవన్నిటిని భరించడానికి ఎక్కడ ఉన్నారయ్యా అంటే గెత్సేమనే వనములో ఉన్నారు. ప్రార్థన అదిగో స్థలం అది. కనుక గెత్సేమనే అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే అక్కడ మరి ప్రాముఖ్యముగా మనం చూచినప్పుడు నూనెను పిండి చేసే స్థలం అది. ఒక నూనె అదిగో వస్తున్నటువంటి ఆ యొక్క ఒలీవల నూనె ఉంటుంది చూసారా, ఆ గింజల నుండి వచ్చేది ఆ స్థలములో అది పిండితేనే నూనె వచ్చేది. అందుకోసమే దాని అర్థముగా ఏమన్నాడయ్యా అంటే నూనె పిండి చేసే స్థలం అన్నాడు. అక్కడ యేసయ్య ఏం కాబోతున్నాడయ్యా అంటే ఆయన పిండి చేయబడతా ఉన్నాడు, మెత్తగా దంచబడతా ఉన్నాడు. ఆయన అక్కడ స్థలములో శ్రమలని ఉన్నవి, కష్టాలు ఉన్నవి, ఇబ్బందులు ఉన్నవి, వాటిని అక్కడ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. ఆయనకు ఒక గొప్ప సవాల్ అక్కడ. దేవునికి స్తోత్రం. మానవుని జీవితాలలో, మనుషుల జీవితాల్లో, మనందరి జీవితాలలో ఎన్నో శ్రమలనే ఉంటాయి, ఇబ్బందులనే ఉంటాయి, కష్టాలనే ఉంటాయి. అయితే దేని ద్వారా మనము జయించగలుగుతామయ్యా అంటే అక్కడ గెత్సేమనే అనబడినటువంటి అదిగో ఆ యొక్క చోట ప్రార్థన ఉన్నట్టు మన జీవితాలలో కూడా ప్రార్థన ఉన్నట్లయితే ఏ విధమైన శోధనైనా, ఏ విధమైన శ్రమైనా మనలను ఏమి చేయదని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఈ భాగములో చూచినప్పుడు గెత్సేమనే అంటే ఆ నూనె పిండే స్థలముగా యేసయ్య జీవితములో ఒక పరీక్ష స్థలం అది. ఒక ఎగ్జామ్ రాస్తానికి వెళ్ళిన పిల్లోడు లేకపోతే పిల్ల ఇదిగో 10th క్లాస్ ఇంటర్ కానీ రాసినటువంటి ఆమె అదిగో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ కానీ మమ్మీ కానీ రాసి వచ్చిన తర్వాత ఎలా రాసావు అంటే అక్కడే చెప్పిద్ది పాప. ఏమన్నా అంటే పేపర్ ఈజీగా ఉంది, 90 అబౌవ్ నేను మార్కులు నేను వస్తే నాకు స్కోర్ వస్తుంది, నాకు 90 పైన వస్తే డాడీ, నాకు 90 పైన వస్తే మమ్మీ అని ఎందుకు చెప్తుంది అంటే రాసిన ఒక కాన్ఫిడెన్స్. ప్రార్థనలో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ప్రార్థిస్తావో, మోకరిస్తావో, ప్రభు దగ్గర ఎప్పుడైతే మొరపెట్టుకుంటావో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. ప్రభు చేస్తాడు, ప్రభు చేయగలడు, ప్రభు ఉన్నాడు, నా విషయములో చేయగలడు అనే భరోసా కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఇక్కడ ఈ గెత్సేమనే వనములో కూడా ప్రార్థన చేయడానికి ఇదిగో శిష్యులను వెంట పెట్టుకొని అక్కడ చేస్తున్న స్థలములో కూడా ఆయన ఆ గెత్సేమనే వనములో యుద్ధములో గెలిచి కలువరి సిలువలో తన ప్రాణం పెట్టడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఈ స్థలములో గెలిచి అక్కడికి వెళ్ళారండి. ప్రార్థనలో మనం గెలవాలి. అది ఎప్పుడైతే ఏ వ్యక్తి జీవితంలోనైనా, ఏ బిడ్డల జీవితాలలోనైనా, ఎవరి జీవితాల్లో అయినా ఈ శ్రమలు కష్టాలు ఉన్నాయి, అయితే ప్రార్థనలో గెలువు. ముందు నేనైనా నువ్వైనా ఏం చేయాలట? ప్రార్థనలో గెలవాలి. యేసయ్య కూడా ఏం చేశారయ్యా అంటే అదిగో వారిని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ గెత్సేమనే వనములో ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన అక్కడ కనబడతా ఉంది. ఒక గొప్ప ప్రార్థన విధానం కనబడతా ఉంది. అదిగో పిండి మరి పిండబడుతున్నటువంటి సమయముగా కనబడుతుంది. ఇదిగో ఆత్మీయ యుద్ధము జరిగిన ప్రదేశం అది. ఆత్మీయ యుద్ధము ఆ గెత్సేమనే వనములో జరిగిన ఆ యొక్క ప్రదేశముగా సిలువ మరణము గెలిచిన స్థలము గెత్సేమనే. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనములో చదువుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కందీలతోను. కనుక ఎలాగ ప్రార్థన అంట? మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసయ్య శరీరధారిగా ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఈ గెత్సేమనే అనుభవం ఏంటో తెలుసా? ఆయన కన్నీటితో ప్రార్థన చేసిన అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం.
ఈ రోజున నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మన జీవితంలో కూడా ఒక కన్నీటి ప్రార్థన అవసరమై ఉంది. నీవు గెలవాలి అంటే, విజయాన్ని చూడాలి అంటే, ఇదిగో నీవు ఒక శోధను జయించాలంటే, ఒక ఇబ్బందులలో విజయం పొందుకోవాలి అంటే, నీవు స్టాండ్ అయ్యి ప్రార్థన, కన్నీటి ప్రార్థన అవసరం. అది కన్నీటి ప్రార్థన కావాలి. ఆ ప్రార్థనలో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఇందులో మనము 5 ఆత్మీయ మన సత్యాలను మనం తెలుసుకోవచ్చు. ఈ గెత్సేమనే వనములో యేసయ్య చేస్తున్న ప్రార్థనలో, అదిగో సిలువ ఆ మరణానికి ముందుగా గెలిచి వెళ్ళిన స్థలములో 5 రకాల ఆత్మీయ సత్యాలను మనకు నేర్పిస్తున్నాడు. వాటిలో ఒకటి చదువుకుందాము. అక్కడ ఇందా చదువుకున్న 37-38 వచనం. పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును. కాబట్టి ఒకటి, శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, ఒక సమస్యని ముందున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు కదా, ఒకటి, బాధలలో నీవు ప్రార్థన చేయాలి. అది దేవునికి స్తోత్ర. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అక్కడ అంటాడు కదా, యోబు భక్తుడు అంటాడు, మౌనముగా ఉంటే, ఇదిగో నేను కురిగిపోయి ఉంటే చేతగాని వాడిని అయిపోతానంటాడు. అంటాడు కదా, నేను ప్రార్థన చేయాలని ఒక తపన, ఒక మనస్సు నువ్వు కలిగి ఉండు. అంతే, నువ్వు చేయాల్సింది అంతే. యుద్ధానికి వెళ్ళేటప్పుడే దావీదు భక్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యుద్ధము నాది కాదయ్యా, దేవుడిదే. దేవుణ్ణి ముందు పెట్టాడు. ఎప్పుడు ఎవరైతే దేవుణ్ణి ముందు పెడతారో, నా సమస్య కాదు, దేవుడే చూస్తాడు. నాది కాదు, ఈ సమస్య నాది అవ్వచ్చు, ఇది నా ప్రాబ్లం కావచ్చు, ఇది తీర్చేది దేవుడే, ఆయన తీరుస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని ఒక ధైర్యం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన, అదిగో ఆ విధమైనటువంటి బాధలలో ప్రార్థన చేసే అనుభవం నీకు కావాలి. దేవునికి స్తోత్ర. ఆ మాట అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. అంటాడు కదా, ఆ భాగములు మనం చదువుకుంటే, యేసయ్య నా ప్రాణము మరణము వరకు, అదిగో అక్కడ అంటున్నాడు. కంటిన్యూ చేద్దాం మాట. మరణమగునంతగా, ఎంత ప్రార్థన అంట? మరణమగునంతగా నా ప్రాణము మునిగి ఉంది. సమస్య ఊరకనే సాల్వ్ అవ్వదండి. నువ్వు నలిగిపోవాలి. అక్కడ నువ్వు ప్రార్థనలో నలిగిపోవాలి, ఆ ప్రార్థనలో విరిగిపోవాలి, ఆ ప్రార్థనలో కన్నీళ్ళు పెట్టాలా, ఆ ప్రార్థనలో వేదన పెట్టాలా, ఆ ప్రార్థనలో దుఃఖ పెట్టాలా. ఆ దుఃఖంలో ఉంటే యేసయ్యే మరణమగునంతగా. సమస్య ఏదైనా కావచ్చు, నువ్వు చేయగలిగితే అక్కడే రిజల్ట్. నువ్వు ప్రార్థన చేసి బయటకు వచ్చేటప్పుడు అనిపిస్తుంది, ఖచ్చితంగా చేస్తాడండి. నీకే ఇస్తాడు కాన్ఫిడెన్స్, ఎవరికో కాదు ఇచ్చేది, నీకే ఇస్తాడు. నేను చేస్తే నాకే ఇస్తాడు. ఏంటంటే దేవుడే చేస్తాడండి. మరణమగునంతగా ఆయన ప్రార్థన చేస్తాడు. అందుకోసం ఇక్కడ అంటాడు కదా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనములో చదువుకుంటే, ఈ బాధలలో ఒకటి ప్రార్థన అవసరము. 53వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథము. యేసయ్య ఎలాగున్నాడట? తృణీకరింపబడిన వానిగాను, మనుషుల వలన, మనుషులు ఎవరు ఇష్టపడలేదట. అదిగో ఆయన మనుషులు విసర్జించారట. మాకొద్దు. స్వస్థత కోసం పరిగెత్తిన వాళ్ళు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్న వాళ్ళలో ఎంతో మంది ఉన్నారు. యేసయ్య దగ్గరకు దయ్యాలు, అదిగో యేసయ్య దగ్గరకు ఎంతో మంది వచ్చి ఎంతో మేలు పొందిన వాళ్ళు లాస్ట్కు సిలువ దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి ఆలోచన అయ్యా అంటే, ఎలాంటి తలంపు అయ్యా అంటే, యేసు మాకు వద్దు అంటే అందరూ విసర్జించారట. విసర్జించిన వారిగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వారిగాను, మనుషును చూడనల్లని వారిగాను ఉండెను. దేవునికి స్తోత్ర. కాబట్టి యేసయ్య అనుభవం ఎలాగుందండి? మనం అనుకుంటాం, నా జీవితంలో ఇదిగో నేను ఎవరికి ఇష్టం లేదేమో. ఎవరికి ఇష్టం లేకపోయినా దేవునికి ఇష్టం అని గుర్తుపెట్టుకో. భర్త అదిగో మరి ఇష్టపడనటువంటి, అదిగో భర్త ఇష్టపడని భార్య ఎవరో తెలుసా? లేయా ఎలా ఉంటుందంట? చూడడానికి అందంగా లేదు,
ఆమె కళ్ళు బాగావు, రూపం బాగాదు, అందముగా లేదు. ఆమె కోసము అదిగో తన మామ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడాడు. ఏంటి నువ్వు చేసిన పని ఏంటి? ఈ భార్య ఇదిగో ఈ పిల్ల కోసం కాదు, నేను ఈ యొక్క 7 సంవత్సరాలు కష్టపడింది, ఎండకి ఎండింది, వర్షానికి తడిచింది, నేను బాధపడింది, ఇదిగో ఈ యొక్క అన్నం తినుకోకుండా సరైన వేళకు పనుకోకుండా చేసింది ఈ కోసం కాదు. ఇలా చెల్లి అయినటువంటి రాయల్ కోసం ఈమెనిచ్చేవేంటి అని ద్వేషిస్తూ ఉన్నాడు. ఏది ఇలా ద్వేషిస్తుంటే ఆమె చూస్తుంది, నన్ను అదిగో నా భర్త ఇష్టపడతలేదని. ఇదట దేవుడు చూచునని రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్ర. ఆమె ద్వేషించబడుట దేవుడు చూచాడట, దేవుడు జ్ఞాపం చేసుకున్నాడట. వెంటనే ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆమె జీవితంలో అది అందము లేకపోవచ్చు, ఇష్టము లేకపోవచ్చు, ఆమె అదిగో భర్త ప్రేమించకపోవచ్చు, దేవుడు ప్రేమించి ఆమెకు గర్భాన్ని ఇచ్చాడు అని రాయబడింది. దేవునికి స్తోత్ర. దేవుడు ఎలా చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో ఎవరికి తెలియదండి. ఏదైనా చేయగలడు, ఏ పరిస్థితులను మార్చగలడు, ఏ కన్నీరును సంతోషం మార్చగలడు, ఏ దుఃఖమును ఆనందంగా మార్చగలడు. దేవుని దగ్గర సమస్తము ఉంది. నీవు స్టాండ్ అయ్యి ప్రార్థన చేయగలిగితే కార్యము చూస్తావు. స్టాండ్ అయ్యి ప్రార్థన చేయకుండా కార్యాలు చూడాలయ్యా అంటే అది అయ్యే పని కాదండి. 2 ఆలోచనలు పనికిరావు, 2 తలంపులు పనికిరావు, 2 ఉద్దేశాలు పనికిరావు. యేసయ్య చెప్పిందల్లా 2 విషయాలలో ఒకటి మీద ఉండమన్నాడు. పరలోకమా, నరకమా, దేవుడా, దెయ్యమా. కనుక దేవుని యొక్క సంఘమా, లోకమా, ఇవన్నీ వస్తా ఉంటాయి. ఇంకా 2 ఎప్పుడు ఉంటానే ఉంటాయి. గురుగుల, గోధుమల. అంతేగాని అటు ఇటుగా ఉంటే అయ్యే పని లేదండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, దుఃఖము. ఆయన వేదనకు పరిచయమైన వాడు. వేదన, యేసయ్యకు వేదన ఉంది. నీ కడుపులో వేదన ఉండొచ్చు, నీ బిడ్డల గురించి వేదన ఉండొచ్చు, నీ భర్త గురించి వేదన ఉండొచ్చు, నీ పిల్లల గురించి వేదన ఉండొచ్చు. ప్రభు నీ వేదనను తొలగించునుగాక. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఒకటి, బాధలో ప్రార్థించటము ఒక బలహీనత కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. బాధలలో ప్రార్థించడం బలహీనత కాదు. భక్తుడు అన్నాడు కదా, అదిగో అది ఒక ఆత్మీయమైన బలము అన్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరు ఇవ్వలేని బలము దేవుడు ఇస్తాడు, ఎవరు చేయలేని కార్యము దేవుడు చేస్తాడు, ఎవరు చూపని ప్రేమ దేవుడు చూపుతాడు. అది అలాగున దేవుని కార్యములు జరిగించునుగాక. 2వ దానికి వెళ్తే ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాడు. 2వది, యేసయ్య గెత్సేమనే వనములో యుద్ధములో ఆయన గెలవడానికి 2వది ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని లోబడిన వాడు. దేవునికి స్తోత్ర. ఒకసారి మనం అనుకుంటాం కదా, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి నేనైతే ఇలా చేస్తే అయిద్దేమో, నేను ఇలా చేస్తే కలిగిద్దేమో అనుకుంటా. దేవుని చిత్తము లేకుండా ఎన్ని చేసినా అది వృధాయే. దేవుని చిత్తములో అది చేస్తేనే అది వర్కౌట్, అది జరిగిద్దనే మాట ఈ దినాన జ్ఞాపం చేసుకుంటున్నాడు. యేసయ్య తన ఇష్టం ఉంది, ఎంతో ఇష్టం ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. కానీ మన ఇష్టం ప్రక్కన పెట్టి ఏం చేయాలట? దేవుని చిత్తం. యేషోబేమో దేవుని చిత్తములో ఉన్నారు, వాళ్ళ అన్నలందరేమో వాళ్ళ ఇష్టములో ఉన్నారు. ఇష్టములో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే కరువులో ఉన్నారు. దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి సమృద్ధిలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, అదొక్కటే. దేవుని చిత్తములో ఉంటే శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, పరీక్షిస్తాడు. అయితే తర్వాత అల్టిమేట్లుగా విజయం నీదే. దేవునికి స్తోత్ర. చివరిలో నీవే విజయాన్ని పొందుకుంటావు. ఆరంభం కష్టంగా ఉండొచ్చు, దారి కనబడపోవచ్చు, మార్గం తెలియపోవచ్చు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు కనబడవచ్చు, కానీ విజయము నీ పక్కన దేవుడు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఇక్కడ అంటాడు, లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు
నీ చిత్తమైతే తొలగించుము, అయినను. కనుక అగ్ని అనేది శ్రమలు, అగ్ని అనేది బాధలు, అగ్ని అనేది నిందలు అన్నీ ఉన్నాయి అక్కడ. ఆయన పొందబోయే అన్నీ ఉన్నాయి. కానీ దేవునితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ ఇష్టమైతేనే, నీ చిత్తమైతేనే. దేవుని యొక్క చిత్తానికి లోబడాలి ఏ వ్యక్తి అయినా. దేవుని చిత్తానికి భయపడాలి ఎవరైనా. ఆయనకు లోబడ్డాడు. సిలువ ధ్యానములలో యేసయ్య సిలువలో విజయాన్ని పొందుకోవడానికి రెండో మెట్టు చిత్తానికి లోబడాలి. ఈరోజు నువ్వు, నేను దేవుని చిత్తం అవసరం. మనుషుల ఆలోచన ప్రకారం ఎన్నో ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ ఒక్కొక్కసారి బెడ్స్ కొట్టిద్ది, కుటుంబాలు మొత్తం కొలాప్స్ అవుతుంది. కానీ దేవుని చిత్తంలో ఉంటే ఎక్కడ బెడ్స్ కొట్టవు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లము రాదండి. దేవుని చిత్తము చాలా గొప్పది. దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకోవడం అవసరం. దేవునికి స్తోత్ర. మూడవది మనం చదువుకుంటే మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 40-41 మూడో మాట ఆత్మీయ. ఇదిగో మరి గెత్సేమనే వనములో మూడవదిగా మనం నేర్చుకోవలసిన మూడవ ఆత్మీయ సత్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ చాలండి. ఇక్కడ మనం చదువుకున్నది మూడవది, ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం మాత్రం బలహీనం ఉంది. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా తెల్లవారుజాము ప్రార్థన అని రాత్రి చెప్పినప్పుడు అందరూ వస్తామనే అన్నారు. కానీ అనుకున్నంత మంది రాలా, కానీ కొంతమందే వచ్చారు. వచ్చిన తర్వాత పగలు నాకు కనబడ్డారు కొంతమంది. కనబడితే అన్నారు, వద్దామనుకున్నాము కానయ్యా నిద్ర వల్ల లేకలేకపోయాం. అంటే ఆత్మేమో వద్దాం అనుకుంటుంది, పండుకున్న తర్వాత లెగుద్దామంటే బా అయిందా అనుకున్న టైం అయిపోయినట్టుంది, వెళ్ళలేమేమో, ఇవాళ వెళ్ళకపోతే ఏమిలే, సరే రేపన్నా ఉంటుంది కదా అని శరీరం ఏం చేస్తుందయ్యా అంటే బలహీనం. శిష్యులు కూడా అక్కడ గెత్సేమనే వనములో దేంతో మధ్యలో ఉన్నారంటే ఆత్మ సిద్ధంగా ఉన్నారే కానీ శరీరము. రెండో, మనం గెలవడానికి ఇదిగో సవాలు మన ముందు ఉంటుంది. ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ శరీరం మాత్రం లెగుద్దామా, వెళ్దాంలే, ఇప్పుడు కాకపోతే ఏంట్లే, ఇంకొంచెం పండుకుందామంటే తెల్లారిపోద్ది. అట్ట కన్ను అంటిందా చాలు తెల్లరకట్ట, ఇక మామూలుగా ఇక తెల్లారిపోయినట్టేక. అప్పుడు లేచి అట్ట కూర్చొని కాసేపు వెళ్ళిపోయి మొహంగా అట్ట కడుక్కున్నావా, నువ్వు జయించినట్టే నిద్రని. కాకపోతే అక్కడ మాత్రం అది ఆ పోరాటం అనేది ఉంది. శిష్యుల జీవితంలో కూడా ఉంది. అందుకోసమే పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు కదా, ఆత్మ సిద్ధముగా ఉన్న శరీర బలహీనముగా ఉంటుందని. కాబట్టి నిరంతరము ప్రార్థన అవసరమని ప్రభు చెబుతూ మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనములు అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా. ఈ రోజున ఆత్మసిద్ధము శరీర బలహీనతముగా కావాల్సింది ఏంటో తెలుసా? మెలకువగా ఉండాల్సిన రీతి ఉంది. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహములే. అంటే ఇక్కడ ప్రార్థన లేకపోతే పరీక్షలో పడిపోతావు, సమస్యల్లో పడిపోతావు అంటాడు. మనం డైరెక్ట్గా మన వాక్యం చూసుకుంటే ప్రార్థన లేకపోతే పడిపోయే పరిస్థితి, ప్రార్థన లేకపోతే నలిగిపోయే పరిస్థితి, ప్రార్థన లేకపోతే ఇదిగో ఓడిపోయే పరిస్థితి. అందుకోసమే శరీరము బలహీనము పరుచుకోకుండా ప్రార్థనలు మెలకు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్ర. అందరి చోట హల్లెలూయా. ప్రార్థన మెలకువ, నిద్రే, ఇదిగో కొంత అలసటే, కొంత అదిగో మరి పోదాంలే అని అదిగో అలాంటిదే మన జీవితాల నష్టాన్ని కలిగించింది. అందుకోసమే అంటాడు కదా, మీ విరోధి అయిన అపవాది వాడు గద్దించు సింహంలాగా తిరుగుతున్నాడు. కాబట్టి మనము మెలకువ కలిగి ఉండాలి. అంటే ప్రార్థన కలిగి ఉండాలి. మెలకువ అంటే ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటావో గెలుస్తావు, ప్రార్థన లేకపోతే ఓడిపోతావు అంతే.
ఇది మూడో అనుభవంలో ఆత్మ సిద్ధంగా ఉంది, శరీర బలహీనంగా ఉంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాలుగో దానికి వెళ్ళిపోదాం. నాలుగోది మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 44వ వచనం. ఆయన మూడవసారి అదిగో అక్కడికి మరలా అన్నాడు కనుక మరలా వచ్చి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేస్తాను. యేసయ్య ఇక్కడ మరలా ప్రార్థన గురించి చెప్తున్నా. ఈ రోజున సిలువ ధ్యానములో నీతో నాతో ఈ 40 దినాలలో అనేక మారులు ప్రార్థన గురించి హెచ్చరించి ఉంటాడు. ఇదిగో అదిగో మార్పు గురించి హెచ్చరించి ఉంటాడు. ఇదిగో మరి పశ్చాత్తాపం గురించి హెచ్చరించి ఉంటారు. ఇదిగో మన జీవితాలు దేవునికి సమర్పించుకోమని హెచ్చరించుచు ఉన్నారు. ఈ రోజు కూడా ప్రార్థన గురించి మరిచిపోవద్దని హెచ్చరిస్తున్నాడు. మూడవసారి కూడా ప్రార్థన అంటాడు. దేవునికి స్తోత్ర. గెలవాలి అయ్యా అంటే, సమస్యలు విజయం పొందాలయ్యా అంటే ఎప్పటికైనా ప్రార్థనే. నువ్వు చేయాల్సింది ప్రార్థనే, నేను చేయాల్సింది ప్రార్థనే. ప్రార్థన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మరలా. అందుకోసమే అక్కడ మాట్లాడిన మాట లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనములు చెప్పాడు. నాలుగవది అదిగో మరలా నిరంతరము ప్రార్థన అనే మాట మనం చూస్తున్నాం. నాలుగవది వారు విసుకక ప్రార్థన చేయుచుండ వలనందుకు. చాలండి. యేసయ్య శిష్యులకు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రార్థించు, ఎప్పుడైనా ప్రార్థించు అన్నాడు. విసుగొక ప్రార్థించు అన్నాడు. అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమెకు సమస్య ఉంది. విధవరాలకి సమస్య ఉంటే ఆ సమస్య ఎక్కడికి వెళ్ళిందంట? అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళింది. న్యాయస్తుడు అయితే న్యాయం తీరుస్తాడు. అన్యాయస్తుడు ఏ న్యాయం తీరుస్తాడండి? కానీ ఆమె వెళ్ళింది అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా జడ్జియే, ఆయన కూడా న్యాయవాదే, కానీ అన్యాయస్తుడు. కానీ ఆమె వెళ్ళిందట, అడిగిందట, ఆయన ఒప్పుకోలేదట. అసలుకి పెద్ద వాళ్ళకి ఒప్పుకోను. నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటారు చూసావా, నువ్వెంత అంటారు చూసావా, నీ బిసాది ఎంత అంటారు చూసావా, అలాగుంది ఆయనకి. ఆయన ఒప్పుకోలేదట, ఆమెనట్టు అసలు పట్టించుకోలేదట. అయితే ఆమె చేసిన పని అంటే తెలుసా? మాటికి వెళ్ళింది, తొందర పెడతా ఉంది, తన సమస్య విషయంలో న్యాయం చేయమంది. ఈ 3 మాటలు తన హృదయాన్ని కదిలించింది, తన మనసును మార్చేసింది. అన్యాయస్తుడైన వ్యక్తి, న్యాయము తీర్చినటువంటి వ్యక్తి, ఎవరికి మేలు చేసే వ్యక్తి కాని వ్యక్తి, ఆ రోజు ఆ యొక్క విధవరాలు ఆధారం లేని ఆమెకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈమె విషయంలో న్యాయము తెచ్చాలి. దేవునికి స్తోత్ర. ఈమె చేసిన పని ఏంటంటే ఆమె విసుగక ప్రార్థించినట్లుగా యేసయ్య ఉపమానం చెప్పాడు. విసుగక ప్రార్థన చేయాలని. ఎప్పుడైతే పని వస్తే విసుగుదల, ఏదో ఒక చిరాకు, ఏదో ఒక ఇబ్బంది నువ్వు పెట్టుకుంటే అక్కడే ఉంటా. ఏదైనా సమస్య వస్తుంది అని నువ్వు ఎరిగి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం ప్రభు మార్గం చూపుతాడు. దేవునికి స్తోత్ర. అదే ఇక్కడ నేర్పిస్తున్నాడు శిష్యులకు. నిరంతరము ప్రార్థించు, విసుగక ప్రార్థించు. గెచ్చమైన వనములో ప్రార్థించాడు. శిష్యులు 3వసారి కూడా నిద్రపోతున్నారు. సమస్య ముందు పెట్టుకొని మనం అది వచ్చినప్పుడు చూద్దామంటే బండబడిపోద్ది. సమస్య రాకమునిపే ఏం చేయాలి అంటే దాన్ని తొలగించమని ప్రార్థించాడు. ఎంత లావుదైనా. దావీదు ప్రార్థనలో ఎత్తైన కొండ ఉందయ్యా అన్నాడు. కొండ సమస్య, ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా. కొండను ఎక్కించిన దేవుడు నీకున్న చిన్న సమస్యను, ఇబ్బందులను నలిగిపోక, సొమ్మసిల్లిపోక, అలిసిపోక, ఆగిపోక ముందుకు సాగాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట నిరంతరం ప్రార్థన. దేవునికి స్తోత్ర. ఎన్నోది ఇది? 5వ దానికి వెళ్దాం. ఆఖరిది మరి 26, 45, 46 వచ్చును. అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దుకు వచ్చి ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి. కనుక 5వది ఆత్మీయ యుద్ధములో విజయాన్ని పొందుకొని గెచ్చమని వనములో నుండి బయలుదేరాడు ఆయన. అది దేవునికి స్తోత్ర. ఆఖరిది విజయం పొందుకున్నాడు. ప్రార్థనలు విజయాన్ని చూసి అన్నాడు, శిష్యులతో అంటున్నాడు, లేండి
నా కోసం ఒకడు వస్తున్నాడు, నా కోసం రోమా సైన్యం ఉంది, నా కోసము సిలువ మరణం ఉంది, లేండి అని చెప్పి యేసయ్య అక్కడి నుండి శిష్యులతో చెప్పి ముందుకు వెళ్తా ఉన్నాడు. అంటే అదిగో గెత్సేమనే వనములో విజయం ఉన్నది. దేవునికి స్తోత్ర. అది గమనించుకోవాలి. నీ జీవితంలో నా జీవితంలో కూడా విజయం ఉంది. విజయాన్ని ఇస్తాడు. మనమేమో సమస్యను చూసి ఆగిపోతాం, విజయాన్ని చూసి ముందుకే సాగాలి. అది కాబట్టి సమస్య చూసి ఆగిపోవడం కాదు, ముందుకు సాగాలి. కాబట్టి దినాన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థనలు అదిగో అనేది ధైర్యంగా నిలబడాలి. సిలువ వైపు నడిచాడు, ఆత్మీయ సత్యములో గెత్సేమనే వనములు గెలిచాడు. గొల్గొతా అదిగో సిలువ దగ్గర విజయానికి యేసయ్య అదిగో సాధ్యమైనదిగా మార్గాన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో గెలుస్తాం, జీవితంలో గెలుస్తాం. ప్రార్థనలో గెలిచావా, జీవితంలో గెలుస్తావు. ప్రార్థనలో ఓడిపోయావా, జీవితంలో ఓడిపోతాం. అయ్యా ప్రార్థనలో నేను పడిపోయానయ్యా అన్నావా, జీవితంలో కూడా పడిపోవటమే. ప్రార్థన చేస్తున్నానండి, ప్రార్థనలో గెలుస్తానండి, ప్రార్థనలో అంటావా, జీవితంలో కూడా గెలుస్తావు. అదే దేవుడు ఈరోజు నీకు నాకు తెలిసిస్తున్న ఇది. కాబట్టి కష్టకాలంలో దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని చిత్తానికి లోబడాలి, జాగ్రత్తగా ప్రార్థించాలి, నిరంతరంగా ప్రార్థించాలి. ప్రార్థనలో విజయ జీవితంలో నడుచుకోవాలి. ఉదయ్ గారి జీవితంలో, రవి గారి జీవితం, కుటుంబంలో, మన జీవితంలో, మన కుటుంబంలో 33వ రోజున ఇటు అనుభవంలో గెత్సేమనే వనము అనుభవంలో ప్రభు మనల్ని నడిపించునుగాక. గెత్సేమనే వనం అంటే రవి గారికి ఏమన్నా అయ్యా నీకు ఏమన్నా అర్థం నీళ్ళు చదువుతుంటే ఏం అర్థం? పిండి చేయాలంటే మనిషి ఏమవ్వాలి, నలిగిపోవాలి. అదే రూపం అండి. 40 రోజులు అది ప్రారంభంలో ఎట్టున్నారు అట్టైనా ఉండారండి, కొంచెం కూడా మారలేదంటే మధ్యలో అసలు దిట్టంగా అయ్యా నిజంగా అప్పటికి ఇప్పుడు వీళ్ళు మారారండి, షైన్ అయ్యారండి, మారిపోయారు. అసలు వాళ్ళ మాట కానీ వాళ్ళ యొక్క రూపం కానీ మారిందంటే నీలో పని క్రియ జరుగుతుంది. దేవునికి స్తోత్ర. అట్టి విధంగా ప్రభు నడిపించునుగాక. అందరూ తలలు వంచుదాం, ప్రార్థన.